భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చి తీరాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరించి తీరాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో కలిసిన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పునే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని, భవిష్యత్తులో దీని పర్యవసనం ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యక్షులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అకిటి అరుణ్ కుమార్ తో పాటు పలువురు ఏఐటీయూసీ నాయకులు కూడా పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయమని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మన కలెక్టర్ ఆఫీసులో సంక్షేమ బోర్డును నివేదిక చేయడం జరిగింది. ఏదైతే 1200 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయో ఆ నిధులు మొత్తం కూడా దారి మళ్లించి ప్రభుత్వ అవసరాలకి తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న నిధులు అయితే ఉన్నాయో అవి మొత్తం కూడా బోర్డులో జమ చేయాలని, అలాగే సంక్షేమ బోర్డును పునరుద్ధరించి ప్రారంభించాలని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు గత ప్రభుత్వం అయితే మొత్తం 1200 కోట్ల రూపాయలు కూడా జీవో నెంబర్ 17ని ప్రవేశపెట్టి దారి మళ్లించి ప్రభుత్వ అవసరాలకు మార్చుకుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా 500 కోట్ల రూపాయలని మరి జమ చేసుకున్న ప్రభుత్వం అయితే సంక్షేమ బోర్డు నడపడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమానికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ గుంటూరు నగరంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఈరోజు భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన దిగుతూ ఉన్నారు.